మాజీ ఏపీ సిఐడి పివి సునీల్ కుమార్ యొక్క సస్పెన్షన్ అనేది జూన్ 30 వరకు ఏపీ గవర్నమెంట్ పొడిగించడం జరిగింది. అందుకు ఏపీ గవర్నమెంట్ చూపిన కారణాలు ఏంటంటే, ఒకవేళ పివి సునీల్ కుమార్ పదవిలోకి జాయిన్ అయితే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఆ ఎంక్వైరీని ప్రభావితం చేయగలడు అనే ఒక ఉద్దేశాన్ని చూపి, కారణాన్ని చూపి ఆయన సస్పెన్షన్ను జూన్ 30 వరకు పొడిగించడం జరిగింది. అంతేకాకుండా పివి సునీల్ కుమార్ యొక్క రిటైర్మెంట్ అనేది చాలా దగ్గరలో ఉంది. అంతలోగా ఆయన పైన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఆయన సస్పెన్షన్లో ఉండగానే రిటైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు దాదాపుగా రిటైర్ అయ్యేంత వరకు కూడా ఆయన డ్యూటీకి జాయిన్ అవ్వలేదు. మధ్యలో ఒకసారి జాయిన్ అయినా కూడా ఏపీ ప్రభుత్వం ఆయన్ను మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది. సో ఏబి వెంకటేశ్వరరావుకు ఎలా జరుగుతూ ఉందో అచ్చం పివి సునీల్ కుమార్ కూడా అలాగే జరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో. అంతేకాకుండా పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ను లాకప్లో కొట్టడం జరిగింది, దాడి చేయడం జరిగింది, కస్టడియల్ హరాస్మెంట్ చేయడం జరిగింది అంటూ కూడా పివి రఘురామకృష్ణంరాజు అనేక సందర్భాల్లో ఆరోపించడం జరిగింది. కోర్టు ముందు కూడా దాన్ని చెప్పడం జరిగింది. అయితే డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఆయన పైన కేసును కూడా నమోదు చేయడం జరిగింది గుంటూరులో. దానిపైన ఎంక్వైరీ కూడా జరిగింది. ఆ ఎంక్వైరీలో పివి సునీల్ కుమార్ సరైన సమాధానాలు కూడా చెప్పలేదంటూ కూడా అప్పుడు సామాజిక మాధ్యమాల్లో అయితేనేమి, ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాలో అయితేనేమి, టెలివిజన్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా అప్పుడు ఆ విషయం అనేది స్ప్రెడ్ అయింది. అంతేకాకుండా అగ్రిగోల్డ్ బాధ్యతలకు సంబంధించిన డబ్బును దుర్వినియోగం చేసుకున్నారు అన్న ఒక అపవాదు కూడా పివి సునీల్ కుమార్ పైన ఉంది. ఆ డబ్బుతోనే ఆయన కుమారులు ఇద్దరు కూడా దుబాయ్లో స్థిరాస్తి వ్యాపారం అండ్ హోటల్ వ్యాపారం కూడా చేస్తున్నారంటూ కూడా చాలా బలమైన ఆరోపణలు రఘురామకృష్ణంరాజు చేయడం జరిగింది. ఏదైతేనేమి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత సస్పెండ్ అయిన పివి సునీల్ కుమార్ ఇప్పటి వరకు కూడా సస్పెన్షన్లోనే కొనసాగుతున్నాడు. ఆయన రిటైర్ అయ్యేలోపు ఆయన డ్యూటీలోకి జాయిన్ అవుతారు లేదనేది వేచి చూడాల్సి ఉంది.